Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. దేవుని బిడ్డలారా, నేను తీసుకున్నటువంటి టాపిక్ ఈ 3 దినముల కొరకు యాక్చువల్గా ఏంటంటే క్రీస్తులో కట్టబడుట అనే టాపిక్ తీసుకున్నాను. బీయింగ్ బిల్ట్ ఇన్ క్రైస్ట్ అనే మాట. బీయింగ్ బిల్ట్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో కట్టబడుట. ఈ అంశాన్ని పురస్కరించుకొని 4 విషయాలు చెప్పాలనుకున్నాను. వాస్తవంగా 4 విషయాలు ఏంటంటే, ఒకటి పరిశుద్ధతలో కట్టబడుట, రెండోది ప్రేమలో కట్టబడుట, మూడోది విశ్వాసంలో కట్టబడుట, నాలుగోది కృపలో కట్టబడుట. ఒక విశ్వాస యొక్క జీవితం ఇన్ని విధాలుగా కట్టబడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. బీయింగ్ బిల్ట్ ఇన్ హోలీనెస్, బీయింగ్ బిల్ట్ ఇన్ లవ్, బీయింగ్ బిల్ట్ ఇన్ ఫెయిత్ అండ్ ఆల్సో బీయింగ్ బిల్ట్ ఇన్ గ్రేస్ అనే మాట. అయితే అనుకోకుండా ఏం జరిగిందంటే, మొన్నటి దినాన్న నేను పరిశుద్ధతలో కట్టబడుట అనే అంశాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజులో చెప్పాలనుకున్నంత చెప్పలేదు, నేను చెప్పలేకపోయాను. చాలా విషయాలు మిగిలిపోయి ఉంటే నిన్నటి దినాన్న మళ్ళీ అదే టాపిక్ కంటిన్యూ చేయడం జరిగిందనమాట. సో 2 దినాలు పరిశుద్ధతను గురించే మాట్లాడుకున్నాం. 2 దినాలు పరిశుద్ధతను గురించిన ధ్యానం కలిగి ఉండడం జరిగింది. కనుక ఇవి మీరు డెఫినెట్గా మిస్ అయిపోయినటువంటి వారు మళ్ళీ యూట్యూబ్లో మీరు చూసుకొని నోట్ చేసుకొని మీరు ఆశీర్వదించబడాలని కోరుతున్నాను. ఈ ఉదయకాలం మొదటి ఆరాధనలో ఇప్పుడు నేనేం మాట్లాడతానంటే, ప్రేమలో కట్టబడుట అనే అంశాన్ని గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు నేను బీయింగ్ బిల్ట్ ఇన్ లవ్. ఇక నెక్స్ట్ సర్వీస్లో 11 గంటల ఆరాధనలో కృపలో కట్టబడుట అనే అంశాన్ని గురించి మాట్లాడతాను. సో మీరు ఒకవేళ టైం ఉండి మళ్ళీ నెక్స్ట్ సర్వీస్లో కూడా పాల్గొంటామని అనుకుంటే దట్స్ వెల్ అండ్ గుడ్. మీరు పాల్గొని ఆ వర్తమానం కూడా మీరు వినడానికి ఆన్లైన్లో కూడా మీరు వినొచ్చు. అవసరమైతే అలా కూడా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సరే, ఈ ఉదయకాలం మన ధ్యానం నిమిత్తమై బైబిల్స్ ఉన్నవారు మొదటి యోహాను పత్రిక తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. పేజ్ నెంబర్ 8వ వచనం మాత్రమే. 8వ వచనం మాత్రమే చూద్దాం. సరే, అందరం కలిసి చదువుదాం ఒకసారి. ఎలాగో తీశారు, చదవడానికి ప్రయత్నం చేశారు కనుక అందరం కలిసి ఒకసారి చదువుదాం కలిసి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అందరు ఆమెనండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దిస్ ఇస్ ద బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ అ క్రిస్టియన్. క్రైస్తవునికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పునాది ఇదే. నిజంగా మనం ప్రభువుని ఎరిగిన వారమైతే ప్రేమ కలిగి ఉండాలట. ఎందుకంటే మన ప్రభు ప్రేమ స్వరూపి అనే మాట రాయబడింది అక్కడ. ఆయన ప్రేమ అయి ఉన్నాడు అనే మాట. ఆయనలో ప్రేమ ఉండడం కాదు, ఆయనే ప్రేమ అయి ఉన్నాడు అనే మాట మనం జ్ఞాపకం. హీ ఈజ్ లవ్, ఆయనే ప్రేమ. కనుక యేసుక్రీస్తుని కలిగిన వాడు డెఫినెట్గా ప్రేమ కలిగిన వాడై ఉండాలి. ఎవరైతే యేసుని ఎరగకుంటారో వారిలో ఈ ప్రేమ మనకి కనపడదు అనే మాట కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. కనుక ఇది మన ఆలోచనకు, మన ధ్యానమునకు ఇది మూలం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి, క్రీస్తుని ఎరిగిన వారు ప్రేమను కలిగిన వారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. అయితే దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న, 2 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలి. డు యూ ఫీల్ లవ్డ్ బై ఎనీవన్? నువ్వు ఎవరి చేతనైనా ప్రేమించబడుచున్నాననే ఫీలింగ్ నీకున్నదా? నన్ను ఒకరు ప్రేమిస్తున్నారు, నేను ఒకరి చేత ప్రేమించబడుతున్నాను అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? యథార్థంగా నీలో ఆ ప్రేమ ఉందా?
ఆ ప్రేమను నువ్వు ఇతరులకు చూపించగలుగుతున్నావా? ఆర్ యూ ఇన్ లవ్ విత్ సమ్వన్ ఆర్ డూ యూ లవ్ సంబడి? ఈ ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సినటువంటి ఒక మాట. మనం జనరల్గా ఈ ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు ఇట్స్ నాట్ ఎన్ ఎమోషన్. ఇది ఒక భావోద్రేకం కాదండి. ప్రేమ అనేది ఒక భావోద్రేకం కాదు. ఇది ఏదో జరిగిపోయి ఆ ప్రేమ పుట్టిందంటాం కాదు. ఇక్కడ ప్రేమ అనేది క్రైస్తవ జీవితానికి ఇది ఒక కమిట్మెంట్. చాలా జాగ్రత్త వినాలి మీరు. ఇట్స్ ఎ సమర్పణ. ఇది ఒక సమర్పణ అన్నమాట ప్రేమ అనేది. కనుక నేను ప్రేమించటానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. ఇదేదో భావోద్రేకంగా నాలో వచ్చినటువంటి ఒక ఫీలింగ్, ఒక ఆలోచన కాదనే మాట నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నేను ఒక వ్యక్తి పట్ల నా ప్రేమను చూపిస్తున్నానంటే దాంట్లో సమర్పణ ఉందన్నమాట. కమిట్మెంట్ అనేది ఉంటుంది అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, దేవుని ప్రేమ మనందరి పట్ల ఉచితంగా చూపించబడిన ప్రేమ. అది ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రేమ మన అందరి పట్ల ఉచితంగా చూపించబడినటువంటి ప్రేమ. అయితే ఇంకా వేరే ఇతర ఏ ప్రేమ అయినా కూడా దేవుని బిడ్డలారా, అది ఇట్ డిమాండ్స్ సంథింగ్. అది ఏదో ఆశించి ప్రేమించడమే జరుగుతుంది, కానీ మిగతా ప్రేమల్లో ఏదో ఆశించడం అనేది జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మిగతా ప్రేమలన్నీ కూడా కండిషనల్ లవ్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. షరతుతో కూడినటువంటి ప్రేమలే మిగతా ప్రేమలన్నీ కూడా. దేవుని ప్రేమ ఒక్కటే షరతులు లేకుండా మన పట్ల చూపించబడినటువంటి ప్రేమ. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. నువ్వు ఎవరైనా సరే, నీ స్థితి ఎలాంటిదైనా సరే, నీ బ్రతుకు ఎలాంటిదైనా సరే, నువ్వు ఆయన పట్ల ప్రేమ చూపిస్తున్నా చూపించకపోయినా సరే, గాడ్ కంటిన్యూస్లీ షోస్ హిస్ లవ్ టువర్డ్స్ యూ. దేవుడు ఆయన ఎడతెగకుండా ఎప్పటికీ ఆయన నన్ను ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడనే మాట మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. దేవుని ప్రేమ మన ఎడల ఎట్లా ప్రత్యక్షపరచబడను అనంటే, ఈ సృష్టి ఆదికాండం 1వ అధ్యాయంలోనే ప్రత్యక్షపరచబడింది. దేవుడు మన కోసం చేసిన ఈ సృష్టి యావత్తు కూడా, ఇదంతా కూడా ఆయన ప్రేమను సూచిస్తున్నటువంటిది అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఈ రోజున ఈ 66 పుస్తకాలు మన చేతిలో పెట్టాడంటేనే దీని వెనకాల దేవుని ప్రేమ మన పట్ల ఎంత ఉన్నదో మనకి జ్ఞాపకం చేయబడతాం. ఎందుకంటే ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తము ఇవన్నీ కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనకి బయలుపరుస్తూ వస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమీ కార్మైకల్ అని ఒక గొప్ప మిషనరీ, ఆమె భారతదేశంలో సౌత్ ఇండియాలోకి వచ్చి ప్రాస్టిట్యూట్స్ మధ్య, ఆ తర్వాత హిందూ దేవాలయాల్లో వ్యభిచారానికి అమ్మబడుతున్నటువంటి పిల్లలు, యవన బిడ్డలు, వాళ్ళని కాపాడి వాళ్ళకి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప మిషనరీ ఆమె. అనేక సంవత్సరాలు మన భారతదేశంలో పనిచేస్తుంది. ఆమె ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె ఇంగ్లీష్లో చెప్తాను మొట్టమొదటిగా, ఆ తర్వాత నేను తెలుగులో చెప్తాను. యూ కెన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ అన్నది ఆమె. మళ్ళీ చెప్తాను ఇంగ్లీష్లో. యూ కెన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ అని. అంటే ప్రేమ లేకుండా ఇవ్వచ్చు, కానీ నువ్వు ఇవ్వకుండా ప్రేమించలేవు అన్నదన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ప్రేమలో ఉండేటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్షణం ఏంటంటే ఇచ్చుటయే. ప్రేమలో స్వార్థం ఉండదన్నమాట. కనుక ప్రేమ కలిగిన వాడు ఇవ్వాల్సిందే. నువ్వు ఇవ్వకుండా ప్రేమించలేవు అన్నదన్నమాట. నువ్వు ఇవ్వకుండా ప్రేమించలేవు. ప్రేమ లేకుండా ఎవరికైనా ఇవ్వచ్చు. బయట ఒక భిక్షగాడు కూర్చుంటే వాడికి దానం చేయడానికి వాడి పట్ల ప్రేమ అక్కర్లేదు, జస్ట్ ఇచ్చేస్తావు, ఏదో 10 రూపాయలు చేతిలో పెట్టేస్తావు, దానికి ప్రేమ అక్కర్లేదు. ప్రేమ లేకుండా ఇవ్వచ్చు, కానీ ఇవ్వకుండా మాత్రం ప్రేమించలేవు. అంటే నీలో ప్రేమ అంటూ ఉంటే డెఫినెట్గా ఇచ్చే గుణం నీలో ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. లవ్ ఆల్వేస్ గివ్స్ అనే మాట. అందుకనే దేవుడు ప్రేమయే ఉన్నాడు అంటున్నాం మనం. ఆయన మనల్ని ప్రేమించాడు గనుక తన కుమారుణ్ణి ఇచ్చాడు. యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు గనుక యేసు ప్రభు మన కోసం తన ప్రాణమునిచ్చాను, తన రక్తాన్ని పెట్టేశాడు మన కోసం. దేవుని బిడ్డలారా, ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుని బిడ్డలారా, లవ్ గివ్స్. నాట్ ఓన్లీ లవ్ గివ్స్,
బట్ ప్రేమ ఆల్సో ఫర్గివ్స్ అనే మాట, ప్రేమ క్షమిస్తుంది కూడా అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం తీసుకోవాలి దేవుని బిడ్డ. ఎవరైతే ఈ దేవుని ప్రేమను కలిగి ఉండరో వారు దరిద్రులు అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దే ఆర్ ద పాపర్స్ అనే మాట. ఇంగ్లీష్లో పాపర్ అంటే పేదోడి కన్నా ఇంకా దిగజారిన స్థితిలో ఉన్నటువంటి వాడని అర్థం అనమాట. ద పాపర్ అనే మాట మనం మాట్లాడు. కనుక ప్రేమ లేనివాడు దరిద్రుడే. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావు అంటే నువ్వు ఎంత దరిద్రుడో దాన్ని బట్టి అర్థమవుతున్నాడు. ఒక క్రైస్తవుడిగా, ఒక రక్షింపబడిన వ్యక్తిగా, దేవుని బిడ్డగా నీలో ఆ ప్రేమ కనపట్లేదంటే నువ్వు చాలా దీనస్థితిలో ఉన్నట్టే లెక్క దేవుని బిడ్డ. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి. కనుక ఈ ఉదయకాలం మనం దేన్ని ఆలోచన చేస్తున్నామంటే ఐ నీడ్ టు గ్రో ఆర్ ఐ నీడ్ టు బి బిల్ట్ అప్ ఇన్ లవ్. నేను ఈ ప్రేమలో ఎదగవలసిన వాడనై ఉన్నాను, ఈ ప్రేమలో నన్ను నేను కట్టుకోవలసినటువంటి వాడనై ఉన్నాను విశ్వాసిగా అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. నిజమైనటువంటి ప్రేమ ఇతరుల సంతోషాన్ని ఆశిస్తుంటుంది అనమాట ఎప్పుడైనా కూడా. అది కూడా మీరు గమనించాల్సినటువంటి ఒక మాట. ఇప్పుడు క్రైస్తవ జీవితానికి మూలం మీరు యేసుప్రభు ఒక మాట అన్నాడు, అదేంటో చూద్దాం. మీరు ఒకసారి యోహాను సువార్త తీయండి దయచేసి. ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. అంటాడు, మీరు ఒకని ఏళ్ల ఒకడు ప్రేమ గలవారైన ఏళ్ల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురని. చూసారండి, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి లోకమంతా కూడా మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. అందరు ఒకసారి ఆమెనండి. అంటే మనం క్రైస్తవులమని బయట ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే మన ప్రేమను బట్టే అన్నాడు. మనం చూపించే ప్రేమను బట్టి. అంటే ద హాల్ మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ లవ్ అనే మాట మీరు రాసుకోవాలి. ద హాల్ మార్క్ అని అంటారు. అంటే ఈ క్రైస్తవునుకున్నటువంటి ఒకే ఒక బలమైన గుర్తు ఏమిటిరా అంటే ప్రేమ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ ప్రేమను బట్టే క్రైస్తవుడు ఉంటున్నాడు అనమాట. క్రైస్తవుల్లోనే ఈ ప్రేమ కనపడుతుంది. ఒక ముస్లిం ఆమె ఒకసారి సాక్ష్యం చెప్తూ ఆమె ప్రభుని తెలుసుకుంది. ఆ ప్రభుని తెలుసుకున్న తర్వాత బెంగళూరులో ఆమె ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆమె సాక్ష్యం చెప్తూ ఆమె అన్న ఒక మాట ఏంటి తెలుసా అండి? మేము మా మతంలో ప్రేమ లేదు, దేవుళ్ళో అంది. మా మతంలో దేవునిలో ప్రేమ లేదు, నేను యేసుక్రీస్తులో ఆ ప్రేమను చూశాను అంది. కనుక నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అన్నదాన్ని. కనుక క్రైస్తవ జీవితం ఇది ప్రేమతో కూడింది, ఇది ప్రేమతో నింపబడింది అనే మాట. కనుక ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్న మనలో ఎవరమైనా కూడా నాలో ప్రేమ లేదు అంటే నీ అంత దరిద్రుడు ఇంకోటి లేడనమాట, నీ అంత దరిద్రాలు ఇంకోటి లేదనమాట. అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక నువ్వు నిజంగా క్రీస్తుని కలిగిన వ్యక్తివైతే ఆ క్రీస్తు ప్రేమ నీలో కనపడాల్సిందే. ఆమెనేనండి ఒకసారి ఆ క్రీస్తు ప్రేమ ఖచ్చితంగా కనపడాల్సిందే. మీరు ఒకసారి తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక తీయండి దయచేసి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2 Thessalonians chapter 1 188 పేజ్ నెంబర్ 188 3వ వచనాన్ని గమనిద్దాం. 3వ వచనం, సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలాగనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఏళ్ల చూపు ప్రేమ విస్తరించున్నది. వావ్, ఎంత చక్కని మాట అండి. ఇక్కడ పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘానికి రాస్తూ మేము దేవునికి కృతజ్ఞత చెల్లించ బద్దులమై ఉన్నాం మిమ్మల్ని బట్టి అన్నాడు. ఎందుకంటే మీలో 2 విషయాలు అభివృద్ధి చెందుతుండగా మేము చూస్తున్నాం అన్నాడు. 2 విషయాలు ఏంటంటే, ఒకటి మీ విశ్వాసము అభివృద్ధి పొందుచున్నది అన్నాడు. దట్స్ వండర్ఫుల్. కనుక మనం విశ్వాసంగా, క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా దినదినము మన విశ్వాసము అభివృద్ధి చెందుతూ ఉండాలి దేవుని పట్ల. నేను ఒక దశలో ఒక ప్రార్థన చేశాను ఒక సంవత్సరం. అదేంటనంటే, దేవా ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏది ఆత్మవరములు ఉన్నాయి కదండి, ఈ ఆత్మవరాల్లో నేను కోరుకుంది ఏంటంటే విశ్వాసం కావాలని కోరుకున్నాను. నాకు ఆ విశ్వాసం దయచేయి. ఆత్మవరాల్లో విశ్వాసం కూడా ఒక వరమే. కనుక ఆ వరం కావాలి ప్రభువా, నాకు ఆ విశ్వాసం అనే వరం. నీ అందరి విశ్వాసంలో నేను దినదినము అభివృద్ధి చెందాలి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం.
కనుక ఈ తెస్సలోనిక సంఘస్థులు విశ్వాసంలో వర్ధిల్లినారు, అభివృద్ధి చెందారట. రెండోది ఇక్కడ పౌలు గారు రాస్తున్నాం ఏంటంటే, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాట్ ఎ బ్యూటిఫుల్ సైన్ ఆఫ్ క్రిస్టియన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. లేకపోతే దేవుని యొక్క సంఘమునకు ఎంత మంచి గుర్తండి ఇది. ఒకని ఎడల ఒకరికి ఆ ప్రేమ విస్తరిస్తున్నట్టుగా కనపడతాం. ఈ రోజుల్లో మనం ప్రేమ చూపించేటప్పుడు కూడా ఆ ప్రేమలో పార్షాలిటీ ఉంటుంది, పక్షపాతం ఉంటుంది. మనకి ఇష్టమైన వాళ్ళ పట్ల ప్రేమ ఎక్కువ ఉంటుంది, మనకి ఇష్టం లేని వారి పట్ల ఆ ప్రేమ ఉండదు. ఆ ప్రేమ చూపించలేము దేవుని బిడ్డలారా. కనుక ఈ ప్రేమలో కూడా తారతమ్యాలు ఉంటున్నాయి, మనం చూపించే ప్రేమలో కూడా ఆ డిఫరెన్సెస్ కనపడతా ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళ గురించిన మాట ఏంటంటే, మీలో ప్రతివాడు, ఇక్కడ చక్కని మాటలు ఉపయోగించాడు, ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరిస్తూ ఉందన్నాడు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. కనుక ఈ ఉదయకాలం నేను మొట్టమొదటిగా మిమ్మల్ని అడగాల్సినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఈజ్ యువర్ లవ్ ఫేడింగ్ ఆర్ ఈజ్ యువర్ లవ్ గ్రోయింగ్? మీ ప్రేమ అలాగ చల్లారిపోతుందా, సన్నగిలిపోతుందా, తగ్గిపోతుందా, లేకపోతే మీ ప్రేమ దినదినము అది పెరుగుతూ వస్తుందా అని అడుగుతున్నాను నేను. అది దినదినము పెరుగుతూ వస్తుందా? 3 ఇంపార్టెంట్ మాటలు చెప్తాను, అవి మీరు రాసుకోండి. 3 ఇంపార్టెంట్ మాటలు మీరు గుర్తుపెట్టుకోవడానికి. ప్రేమ లేని పరిశుద్ధత వేషధారణ, ఇది మొదటి మాట. ప్రేమ లేని పరిశుద్ధత వేషధారణ. రెండవది, ప్రేమ లేని పరిచర్య, ఇది వ్యర్థం. ప్రేమ లేని పరిచర్య వ్యర్థం, గుర్తుపెట్టుకోవాలి. నేను తర్వాత మనం లాస్ట్లో కొన్ని విషయాలు, దీనికి సంబంధించిన విషయాలు కొన్ని మీకు హైలైట్ చేస్తాను. ఆ తర్వాత మూడోది, పరిశుద్ధత లేని ప్రేమ స్వార్థం. పరిశుద్ధత లేని ప్రేమ ఇది స్వార్థమైనది అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈ 3 మాటలు ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ లేని పరిశుద్ధత వేషధారణ, ప్రేమ లేని పరిచర్య ఇది స్వార్థంతో కూడింది, ఇది వ్యర్థమైంది అనే మాట. ప్రేమ లేని పరిచర్య వ్యర్థమైనదనే మాట. మూడవది, పరిశుద్ధత లేని ప్రేమ ఇది స్వార్థంతో కూడింది అనే మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకొక చక్కని మాట పౌలు గారు మన సంఘాల గురించి ఆయన రాస్తూ, మీరు తెస్సలోనిక పత్రికలో ఉన్నారు కనుక పేజ్ తిప్పండి, తిమోతి పత్రికకు రండి. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కాపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇప్పుడు చూసారా, ఈ క్రైస్తవ జీవితానికి సంపూర్ణ అంటే ఉపదేశ సారం అన్నాడు. ఈ మొత్తం టీచింగ్, క్రైస్తవ లోకానికి ఉన్నటువంటి సంపూర్ణమైన బోధ ఏమిట్రా అంటే, ఉపదేశ సారం ఏంట్రా అంటే, ద సమ్మరీ ఆఫ్ ద ఎంటైర్ టీచింగ్ ఏమిట్రా అంటే ప్రేమ అన్నాడు. నిష్కపటమైన ప్రేమ అని అన్నాడు. చూసారు ఎంత బ్యూటిఫుల్ మాట మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి దేవుని బిడ్డారా? మనము దేవుని వాక్యాన్ని ఎరిగిన వారమైతే, దేవుని వాక్యం చేత నింపబడిన వారమైతే డెఫినెట్గా ఆయన ప్రేమ చేత నింపబడినటువంటి వారంగా ఉంటామని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ విశ్వాస జీవితంలో క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నమాట. ఇప్పుడు దేవుని ప్రేమ ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అందరికీ తెలిసినటువంటి లేఖన భాగాన్ని తీయండి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాక్చువల్గా ఈ భాగం కొంచెం పెద్ద భాగమే, 15 నుండి 18 వరకు కొంచెం పెద్ద భాగమే ఉన్నది. 3వ అధ్యాయం 15 నుండి 18 వరకు చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా దేవుని ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించున్నాను. కనుక పౌలు యొక్క కన్సర్న్ చూసారండి సంఘం పట్ల. ఆయన దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? విశ్వాసుల విషయంలో వాళ్ళు
క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు ప్రార్థన చేస్తున్నాడు. తగిన శక్తి గలవారు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఇంకొక మాట, మీరు ప్రేమలో వేరు పారాలని ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడు. ఇక్కడ మీరు ప్రేమలో వేరు పారాలని. ఎందుకు ఇంత గొప్ప కన్సర్న్, ప్రేమను గురించిన కన్సర్న్ ఎందుకనంటే క్రైస్తవ లోకానికి, క్రైస్తవ జీవితానికి అసలైనటువంటి గుర్తు ఏమిట్రా అంటే ప్రేమే. అయితే ఇక్కడ కొన్ని మాటలు, క్రీస్తు ప్రేమను గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేయబడ్డాయి. ద డెప్త్ ఆఫ్ క్రైస్ట్ లవ్. మొట్టమొదటిగా ఈ దేవుని యొక్క ప్రేమ యొక్క లోతెంత అనే మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ లోతెంతో నువ్వు తెలుసుకోవాలంటున్నాడు. దేవుని ప్రేమ యొక్క లోతెంతరా అంటే, నేను దిగజారినప్పుడు, నేను కృంగిపోయినప్పుడు, నేను త్రోసివేయబడినప్పుడు, నేను అడుగంటిపోయినప్పుడు ఆ ప్రేమ నాదాకా వచ్చిందనమాట. అది నన్ను చేరుకున్నటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ ప్రేమ ఆ స్థాయి వరకు దిగజారిపోయి నన్ను చేపట్టుకుని లేవనెత్తినటువంటి ప్రేమ అది. అందుకని ఒక గొప్ప దైవజనుడు అంటాడు, యేసు ప్రభు పరలోకాన్ని నుండి భూలోకానికి రావడం అనేదంట, హీ కేమ్ ఫ్రమ్ ది అటమోస్ట్ టు ద గటర్ మోస్ట్ అని అన్నాడు ఆయన. హీ కేమ్ ఫ్రమ్ ది అటమోస్ట్ టు ద గటర్ మోస్ట్ అంటే ఆ ఉన్నతమైన స్థితి నుండి ఆ భయంకరమైనటువంటి ఆ మురికి గుంట, గట్టర్ అనే మాట మనం మాట్లాడుతున్నాం, గటర్ మోస్ట్ అక్కడికి వచ్చాడంట. మనం ఏ స్థితిలో దిగజారిపోయామో అక్కడ దాకా లోతుకు వచ్చేసాడు ఆయన. అంత దిగజారిపోయి లోతుకు వచ్చేసి ఆయన నన్ను లేవనెత్తి తన బిడ్డగా నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని ప్రేమలో ఉన్నటువంటి లోతు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు దేవుని ప్రేమలో ఉన్నటువంటి ఎత్తేంటి? ఎత్తేమిటంటే ఇక్కడే చూడండి, మీరు ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఉన్నారు కనుక మీరు 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో చక్కని మాట అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మళ్ళను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి. ఇప్పుడు చూసారా, ఈ ప్రేమలో ఉన్నటువంటి ఎత్తు ఏమిటంటే, ఇంత దిగజారిన స్థితిలో ఉన్న నన్ను ఆయన లేవనెత్తి ఆయనతో పాటు కూర్చుండబెట్టను. అంత ఎత్తులో కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు, ఆ పరలోకంలో కూర్చుండబెట్టాడు. ఆ స్థితిని నాకు కలగజేశాడు. పరలోకపు స్థితిని నాకు కలగజేసినటువంటి ప్రేమ, అంత ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేసినటువంటి ప్రేమ, అది దేవుని ప్రేమ యొక్క ఎత్తుల గురించి మనం మాట్లాడుకోవడానికి అది తగినటువంటి మాటగా జ్ఞాపకం చేస్తాం. తర్వాత దేవుని ప్రేమ యొక్క వెడల్పెంత? దేవుని ప్రేమ యొక్క వెడల్పు అంటే ఎంత అనంటే, అది ఎంతమందినైనా చేర్చుకోగలిగినటువంటి ప్రేమ. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అది వెడల్పు. ఎంతమందికైనా ఈ ఆహ్వానం ఉంది, ఎవరికైనా ఈ ఆహ్వానం ఉంది ఈ ప్రేమలో. ఈ ప్రేమ అందరినీ చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమ అందరినీ చేర్చుకోగలిగినటువంటి ప్రేమగా మనం చూస్తాం. ఆ తర్వాత ఈ ప్రేమ యొక్క పొడుగు ఏమిట్రా? దేవుని ప్రేమలో ఉన్నటువంటి పొడుగు ఏమిట్రా అంటే, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఈ ప్రేమ మన పట్ల అది కనపరుస్తూ ఉన్నటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇది దేవుని యొక్క ప్రేమలోని పొడుగు అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. శాశ్వత కాలం, ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్, ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆ ప్రేమ ఆ మన పట్ల, ప్రజల పట్ల అది కనపరుస్తూ వచ్చినటువంటి ప్రేమని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇంత ప్రేమ చూపించినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. అందుకనే ఈ ప్రేమని బట్టట సంఘము ఆదరించబడాలి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రేమను బట్టే సంఘం ఆదరించబడాలి. ఈ ప్రేమలోనే సంఘం ఎదగాలి. దేవుని బిడ్డలారా, ఈ ప్రేమలోనే సంఘం ఎదగాల. కనుక ఫిలిప్పీ పత్రిక, నెక్స్ట్ పత్రిక తీయండి, ఎఫెసీ పత్రిక తర్వాత ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి 11 కలిపి ఉన్నాయి. 9, 10, 11 ఒకసారి చూడండి. అక్కడ మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవాలని. ఆగండి, ఏమన్నాడు పౌలు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీ ప్రేమ తెలివితో అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలంటున్నాడు. సంఘస్థుల ప్రేమ దేవుని పట్ల, ఇతరుల పట్ల అంతకంతకు అభివృద్ధి చెందాల. దేవుని బిడ్డారా, పోయిన సంవత్సరం నవంబర్ నెలకి, ఈ సంవత్సరం నవంబర్ నెలకి దేవుని పట్ల నీకున్న ప్రేమ అది అభివృద్ధి చెందిందా, సన్నగిలిపోయిందా, తగ్గిపోయిందా అనేది ప్రశ్న.
నువ్వు ఎంతగా ప్రభువుని ప్రేమించగలుగుతున్నావు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం అడగాల్సింది. విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, దేవుని పట్ల ప్రేమలో కూడా నేను అభివృద్ధి బద్ధుడనై ఉన్నానని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందాక నేను ఆ ఎమీ కార్మైకల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అందులో ఒక మాట చూసాం, ఏంటంటే లవ్ ఈజ్ నాట్ సెల్ఫిష్ అనే మాట. ఇది స్వార్థమైనది కాదు ప్రేమ, ఇది సెల్ఫ్ సాక్రిఫైసింగ్ అని అంటాం మనం. అంటే స్వయంని త్యాగం చేసుకున్నటువంటి ప్రేమ. నా గురించి ఆలోచించదు ఈ ప్రేమ ఎప్పుడు కూడా. క్రీస్తు ప్రేమ ఎప్పుడు కూడా నీలో నీ గురించి ఆలోచింపనివ్వదు. ఆ ప్రేమ ఎదుటి వ్యక్తిని గురించినటువంటి చింతన ఆ ప్రేమ నీలో కలగచేస్తుందని జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఫిలిప్పీ పత్రికలో ఉన్నారు కనుక 2 మాటలు అక్కడ చూద్దాం. చూడండి ఆ ప్రేమను గురించి. 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి గమనించండి. 4వ వచనం, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవచ్చు. ఇప్పుడు ప్రేమలో ఉన్నటువంటి లక్షణం ఏంటి? నీ గురించి నువ్వు ఆలోచించుకోవు అంటున్నాడు అనమాట. నువ్వు ఇతరుల కార్యాలను గురించి ఆలోచన చేస్తావు. యు నీడ్ టు హ్యావ్ ఎ కన్సర్న్ ఫర్ అదర్స్, యు నీడ్ టు థింక్ అబౌట్ అదర్స్, యు నీడ్ టు ప్రే అబౌట్ అదర్స్, అండ్ యు నీడ్ టు గివ్ టైమ్ ఫర్ అదర్స్. నువ్వు ఇతరులకి సమయం ఇస్తావు, ఇతరుల గురించిన చింతన కలిగి ఉంటావు, ఇతరుల గురించినటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటావని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ప్రతివాడును తన సొంత కార్యాలు చూసుకుంటున్నాడు. దిస్ ఇస్ వెరీ సాడ్. నేను మీ అందరి గురించి చేసే ప్రార్థన ఏంటంటే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన ప్రేమలో మీరు విస్తరించాలని నేను ఆశపడుతూ ఉంటే మీరు సెల్ఫిష్ పీపుల్గా తయారయ్యారంటున్నాడు. కనుక ఈ సెల్ఫిష్ కాకుండా ఎదుటి వ్యక్తి పట్ల కన్సర్న్ కలిగినటువంటి వ్యక్తుల్ని ఇద్దరిని పరిచయం చేశాడు ఈ పత్రికలో. 2 వ్యక్తుల్ని పరిచయం చేశాడు. ఒకడెవరో చూడండి, 2వ అధ్యాయం, ఈ 2వ అధ్యాయం 19-20 వచనాలు గమనించండి. 19-20 వచనాలు. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమ విషయమే నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. విన్నారండి? ఎవరిని పంపిస్తున్నాడంట? ఫిలిప్పీ సంఘానికి తిమోతిని పంపిస్తున్నాను. ఎందుకు తిమోతిని పంపిస్తున్నాను? మీ గురించి చింతించువాడు ఇతని వంటి వాడు నా దగ్గర ఎవరు లేడన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, తిమోతి ఈజ్ అ పాస్టర్ ఫర్ ది ఎఫెసస్ చర్చ్. ఎఫెస్సి సంఘానికి కాపరి తిమోతి. ఇప్పుడు ఏ సంఘానికి పంపిస్తున్నాడు? ఫిలిప్పీ సంఘానికి పంపిస్తున్నాడు. మరి ఎఫెస్సి సంఘంలో కాపరిగా ఉన్నాడు, ఫిలిప్పీ సంఘస్థుల పట్ల ఎలాగ ఆసక్తి కలిగి ఉన్నాడు? అది క్రీస్తు ప్రేమ. వాళ్ళ గురించి ఎరిగిన వాడై ఉండి వాళ్ళ గురించి ఎప్పటికీ ఆయన చింతిస్తూ ఉన్నవాడుగా పౌలు గమనించినాడు. కనుక యు ఆర్ ద రైట్ పర్సన్ టు గో అండ్ కౌన్సిల్ దెమ్, యు ఆర్ ద రైట్ పర్సన్ టు గో అండ్ ఎంకరేజ్ దెమ్, యు ఆర్ ద రైట్ పర్సన్ టు గో అండ్ వాళ్ళని ఆదరించడానికి నువ్వు సరైనటువంటి వ్యక్తివి తిమోతి అన్నట్టుగా వాళ్ళ గురించిన చింతన కలిగిన వాడు అని మాట్లాడుతున్నాడు. మీ గురించి చింతన కలిగిన వాడు తిమోతి. తన గురించి ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఎదుటి వ్యక్తి పట్ల చింతన, ప్రేమలో కలిగిన చింతన. మీరు ఇదే అధ్యాయం చూడండి, 25-26 వచనాలు గమనించాయి. 25-26 వచనాలు. మరియు నా సహోదరుడును జతపని వాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైనా ఎఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. చూసారండి, ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకంట? ఇప్పుడు చదవండి. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కదా. అతడు మమ్మల్ని చూడ మిగులు అపేక్ష గలవాడు విచారపడుచుండి. చూసారండి, మిమ్మును చూడవలనని అపేక్ష గలవాడై ఉన్నాడు. బేసిక్గా అతడు రోగి అయి ఉన్నాడు. చాలాసార్లు మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మనకి ఎప్పుడైనా రోగం వస్తే ఎవరైనా మనల్ని దర్శించి మనల్ని ఆదరించి మన కోసం ప్రార్థన చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకు రోగం వస్తే, ఇక్కడ తిమోతి అట రోగం వచ్చి ఈ సంఘస్థులు చూడటానికి ఇష్టపడుతున్నాడు. సారీ, ఎపఫ్రోదితు అట రోగం వచ్చి ఈ సంఘస్థులు చూడాలని ఇష్టపడుతున్నాడట, వాళ్ళని ఆదరించాలని ఇష్టపడుతున్నాడట. తన విషయం తనకి చింతన లేదు. కనుక ప్రేమలో ఉన్నది ఏంటంటే సెల్ఫిష్ అనేది లేదండి. ఆ స్వార్థం అనేది ప్రేమలో ఎప్పటికీ ఉండదు. నా గురించిన చింతన, నా ఆలోచన, నా క్షేమం, నా బాగు, ఇది కాదు. ఈ క్రీస్తు ప్రేమ ఆలోచించేది ఇది కాదు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలు. కనుక ఈ తెస్సలోనిక సంఘానికి రాస్తూ పౌలు గారు చక్కని మాట అన్నాడు. అది కూడా చూద్దాం ఒకసారి. చూడండి, 4వ అధ్యాయం, మొదటి పత్రిక, ఫస్ట్ లెటర్, 186, 4వ అధ్యాయం, పేజ్ నెంబర్ 186, 9-10 వచనాలు.
సహోదర ప్రేమను గూర్చి ఆ, మీకు వ్రాయనక్కరలేదు. ఆ, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పరచబడితిరి. ఆ. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. చూసారండి, అసలు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీకు సహోదర ప్రేమను గురించి రాయనక్కర్లేదు అని అన్నాడు. మీరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడి ఉన్నారు. అందరూ ఒకసారి ఆమెనండి. ఎంత మంచి మాట అండి. ఈ ప్రేమ మనలో ఉందా అని అడుగుతున్నా. ఈ ప్రేమ నీలో ఉందా అని అడుగుతున్నా. డూ యు లవ్ అదర్స్ విత్ క్రైస్ట్ లవ్? క్రీస్తు ప్రేమ చేత మీరు ఇతరులని ప్రేమించగలుగుతున్నారా? భార్యను ప్రేమిస్తున్నారా? భర్తను ప్రేమిస్తున్నారా? ఆ రీతిగా మీ పేరెంట్స్ని ప్రేమిస్తున్నారా? మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా? మీ అత్తగారిని, మీ కోడల్ని, మీ తమ్ముడిని, చెల్లని, అక్కని ఆ రీతిగా క్రీస్తు ప్రేమని వారి పట్ల మీరు చూపించగలుగుతున్నారా అనేది, స్వార్థం లేకుండా, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. నేను ఎందుకు ప్రేమించాలా? వాడు నాకేం చేశాడు? నేను ప్రేమిస్తే ఏమొస్తుంది? వాట్ విల్ ఐ గెట్? ప్రేమ ఎప్పుడు కూడా నాకేమొస్తుందని అడగదు. ప్రేమ ఎప్పుడు కూడా ఏది ఆశించదు. ఈ నాలో క్రీస్తు ప్రేమ ఉన్నది, నేను ప్రేమించాలి, దట్స్ ఇట్. నేను ఆ ప్రేమను కనపరుస్తున్నాను, అంతవరకే. ఆ ప్రేమను కనపరుస్తూ నేనేమి ఆశించడం లేదు. అవతల వ్యక్తి ప్రేమిస్తాడా లేదా అనేది నేను చూడటం లేదు, నేను గమనించట్లేదు. ఐ డోంట్ కేర్. వాడు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు బాని, బట్ ఐ కీప్ లవింగ్. నేను కంటిన్యూస్గా ఆ వ్యక్తిని ప్రేమించబద్ధుడనై ఉన్నాననే మాట జ్ఞాపకం చేస్తున్నాను. కనుక పరిశుద్ధాత్మ ద్వారా, రోమా 5:5 అంటాడు, పౌలు అంటాడు, రోమా 5:5, పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమ మనలో కుమ్మరింపబడుతుందని. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమ మనలో కుమ్మరింపబడతా ఉంది దేవుని బిడ్డ. ఇంగ్లీష్లో ఇంకో చక్కని మాట ఉంది. పౌలు గారు మాట్లాడుతూ, మీరు తీయొద్దులే కానీ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి పత్రిక అంత ప్రేమను గురించే కదా. దాంట్లో 2 మాటలు, చక్కని మాటలు మాట్లాడాడు. ఒక మాట ఏంటంటే దాంట్లో చెప్పింది, లవ్ విల్ నాట్ కీప్ అకౌంట్స్ అని అన్నాడు ఇంగ్లీష్లో. లవ్ విల్ నాట్ కీప్ అకౌంట్స్ అని అంటే అపకారమును మనసులో ఉంచుకోదు అని. నాకు తెలుసు నువ్వేం చేసావో నాకు అన్ని కాదు. అక్కడ నేను నిన్నెందుకు ప్రేమించాలా? ఒకప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావో నాకు తెలుసు. నా పట్ల నీకున్న అభిప్రాయం ఏంటో నాకు తెలుసు. అప్పుడు అలా చేసావు కదా. వి డోంట్ కీప్ అకౌంట్స్. మనం అపకారమును మనసులో ఉంచుకొని ప్రేమించమండోయ్. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, దట్స్ వెరీ రాంగ్. ఒకవేళ అలాగా మనం చేస్తున్న వారం అయితే చాలా పెద్ద పొరపాటు చేసినట్టే లెక్క. ఇప్పుడు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయానికి వస్తున్నాం ప్రేమలో. ప్రకటన గ్రంథం తీయండి ఇప్పుడు దయచేసి అందరూ. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయాన్ని తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. 2వ అధ్యాయం మొదటి యాక్చువల్గా 7 వచనాలు మనం చదువుకోవాల్సినవి ఉన్నాయి. ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించిన విషయాలే ఇక్కడ రాశాడు. బేసిక్గా యోహానికి ఇవ్వబడిన దర్శనంలో ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించినటువంటి దర్శనం ఇక్కడ రాయబడినట్టుగా ఉంది. అయితే మనం ఇదంతా మొదటి 7 వచనాలు చదవనక్కర్లేదు కానీ 2, 3, 4, 5 వచనాలు చూద్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకియే తమ అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆపండి అక్కడ. నాకు ఆశ్చర్యం కలుగుతుందండి. ఈ ఎఫ్ఎస్సి సంఘానికి పత్రిక బేసిక్గా పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘంలో 3 సంవత్సరాలు పనిచేశాడు. కన్నీటితో వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రయాసపడ్డాడు. 3 సంవత్సరాలు అక్కడ పనిచేశాడు. పనిచేసిన తర్వాత మీరు ఆ 3 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ వివరాలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తల కార్యం 20వ అధ్యాయం చదవండి. అపోస్తల కార్యం 19:20 ఎఫ్ఎస్సి పట్టణంలో జరిగిన పరిచర్య, అక్కడ ఆయనకు వచ్చినటువంటి శ్రమలు, ఎలా కొట్టబోయారు, ఎలాగ ఆయన హింసించారు ఎఫ్ఎస్సి సంఘంలో, ఎఫ్ఎస్సి పట్టణంలో. ఆ తర్వాత ఎఫ్ఎస్సి సంఘంలో ఆయన చేసిన పరిచర్య గురించిన వివరాలన్నీ కూడా అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. అయితే ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే ఎఫ్ఎస్సి పత్రిక రాసినప్పుడు మీరు చూడండి ఒకసారి, అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తాం, ప్రకటన గ్రంథానికి వస్తాం ఒక్క నిమిషంలో. ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక లాస్ట్ చాప్టర్ తీయండి.
లాస్ట్ చాప్టర్ ఎఫ్ఎస్సి పత్రిక, మీరు ఆ లాస్ట్ చాప్టర్ చూస్తే ఏది 6వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాశాడు చూడండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆ సంఘాన్ని ఆయన ఎంకరేజ్ చేస్తూ రాసిన మాట ఏంటంటే తుదకు. యాక్చువల్గా ఈ ఎఫ్ఎస్సి పత్రికలో మేజర్ పార్ట్ ఆయన ఉపయోగించినటువంటి ఎక్కువ ఒక భాగం ఏంటంటే ప్రేమను గురించి మాట్లాడాడు. ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాడు. ఆ ప్రేమలో మీరు వేరుపారాలా ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతూ వచ్చి ఆ ఎఫ్ఎస్సి సంఘంలో అన్నట్టు చాలామంది యేసుక్రీస్తు ప్రేమలో వర్ధిల్లుతున్నటువంటి వారు ఉన్నారని గ్రహించాడు. అందుకని లాస్ట్ గ్రీటింగ్స్లో కూడా ఆయన ఆ చివరి మాటల్లో కూడా చక్కని మాట ఏమన్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారందరికీ దేవుని కృప కలుగునుగా అంటున్నాడు. అంటే వాళ్ళ యొక్క ప్రేమని చాలా హైలైట్ చేశాడు ఇక్కడ. ఆ సంఘస్థుల యొక్క ప్రేమని హైలైట్ చేశాడు. ఇప్పుడు విచారకరంగా ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వద్దాం. ఇప్పుడు ఇదే సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఇదే సంఘాన్ని గురించి. అయితే ఎఫ్ఎస్సి పత్రిక తర్వాత మళ్ళీ ప్రకటన గ్రంథానికి వచ్చే లోపలండి దాదాపుగా కొంతమంది ఏమంటారంటే 5 సంవత్సరాల గ్యాప్ వచ్చిందని అంటారు. కొంతమంది మరి ఎక్కువ సంవత్సరాల గ్యాప్ వచ్చిందని కూడా అంటారు. ఈ రెండిటికి మధ్య గ్యాప్ అన్నమాట. ఆ పత్రిక రాసిన దానికి ఇక్కడ యోహాను కలిగినటువంటి దర్శనానికి మధ్య గ్యాప్ అన్నమాట. ఒకవేళ 5 సంవత్సరాల గ్యాప్ అనుకుందాం, లేకపోతే 10 సంవత్సరాల గ్యాప్ అనుకుందాం. ఈ 10 సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ ఇక్కడ ప్రభు దర్శనం ద్వారా ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్ మాట, నేను ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీలో నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుతాను. నువ్వు ఎలాంటి వ్యక్తి అంటే క్యారెక్టరిస్టిక్స్, ఈ ఎఫ్ఎస్సి సంఘానికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ మనం ఆలోచన చేస్తున్నాం. నీవు దుష్టులను సహించలేదు, దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే అపోస్తులు కాక అపోస్తులను చెప్పుకునేవారు, అంటే అబద్ధ బోధకులను గుర్తించావు, వాళ్ళని నువ్వు చేర్చుకోలేదు అని అంటున్నాడు. దట్స్ వెరీ గుడ్. ఆ తర్వాత నువ్వు సహనము కలిగి నా నామం నిమిత్తమై భారం భరించావు, అంటే నువ్వు శ్రమను అనుభవించావు. దట్స్ వెరీ గుడ్. యేసు క్రీస్తు నిమిత్తమై శ్రమను, బాధను, హింసను అనుభవించినటువంటి సంఘస్థులు వీరు అనే మాట మనం చూస్తాం. బట్ ఇంట్రెస్టింగ్ ఇక్కడ కొటేషన్ మనం గమనించాల్సింది ఏంటంటే అయితే అని అన్నాడు. అయితే అనే మాట అక్కడ స్టార్ట్ చేశాడు. 4వ వచనం స్టార్టింగ్ ఏంటంటే అయితే అని అన్నాడు. నేను ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పాను మీకు, అయితే అంటే చాలా డేంజరస్ మాట అది. అయితే అంటే అర్థం ఏంటంటే అంతకుముందు చెప్పిందంతా క్యాన్సిల్ అనమాట. మీరు చాలా మంచోళ్ళండి, ప్రేమ గలవాళ్ళండి, దీనులండి, దయగలి వారండి అయితే అన్నాను అనుకోండి, అంటే ఆ ముందు చెప్పినవన్నీ అవుట్ అనమాట. ఇంకా అయితే తర్వాత చెప్పేదే ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒకప్పుడు ఇలా ఉన్నావు అయితే అని అన్నప్పుడు ఇప్పుడు ఏదో జరిగిందనమాట. ఇంకా తర్వాత ఇప్పుడు ప్రభు అన్నాడు అయితే నీ మీద ఒక నేరం మోపాల్సింది ఉంది అన్నాడు. ఏంటి ఆ నేరం అంటే, మొదట నీకుండిన ప్రేమను నువ్వు కోల్పోయావు అన్నాడు. యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. చాలా ఆలోచన చేస్తాను అసలు దీని గురించే ఎంటైర్ 1 hour ప్రసంగం చేసి పడేయచ్చు ఇప్పుడు నేను. ఆ ఫస్ట్ లవ్ గురించే, ఆ మొదటి ప్రేమని ఎట్లా మీరు కోల్పోయారు, ఆ దేవుని పట్ల మీకున్న ఆ హృదయం, లేకపోతే ఆ ఆశ, ఆ యొక్క తృష్ణ అది ఎలాగ పడిపోయింది, ఇతరుల పట్ల మీకున్న ప్రేమ ఎలాగ తగ్గిపోయింది, నశిస్తున్న ఆత్మల పట్ల మీకున్న ప్రేమ ఎలా తగ్గిపోయింది, దేవుని వాక్యం పట్ల మీకున్న ప్రేమ ఎలాగ తగ్గిపోయింది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం ఆలోచన చేయాల్సినటువంటి మాటలు. ఒకటి, మీ మీద నేను నేరం మోపుతున్నా, ఒకప్పుడు ప్రభువుని ఎరిగిన క్రొత్త దినాల్లో మీకున్న ప్రేమ ఇప్పుడు కనపట్లేదు అంటున్నాడు. ఆ మొదటి ప్రేమ యు హ్యావ్ లాస్ట్ అంటున్నాడు. నిజమేనండి, నేను యేసు ప్రభువుని అంగీకరించిన దినాలు ఎంత తృష్ణ, ఎంత ఆసక్తి, ఎంత ప్రేమో నాకు. నేను ఎప్పుడు టైం దొరికితే అప్పుడే నేను మోకాళ్ళ మీద పడిపోవడం ఇష్టపడేవాడిని. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు బైబిల్ తీసి చదివేసేవాడిని, గంటల తరబడి బైబిల్ చదివేసేవాడు. ఇప్పుడు అలాగా చేయట్లేదు కదా నేను. అంత ఆసక్తి, అంత ప్రేమ, అంత తృష్ణ ఇప్పుడు నాకు లేకుండా పోయింది విచారకరంగా. అంటే నేను కూడా ఈ ప్రేమలో సన్నగిలిపోయాను అనమాట. మొదటి ప్రేమ లాస్ట్. ఆ మొదటి ప్రేమ కోల్పోయినటువంటి స్థితిలో మనం ఉంటున్నాం దేవుని బిడ్డలారా. నిజంగా ఆ ఆసక్తి, ఆ ప్రేమ దేవుని పట్ల మనకి ఈరోజు ఉందా అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పుడైతే ప్రేమ ఫేడ్స్ అవే, ప్రేమ పోతుందో విశ్వాసం బలహీనం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, దేవుని పట్ల ప్రేమ కోల్పోయినప్పుడు దైవభక్తి తగ్గిపోద్ది,
దేవుని పట్ల ప్రేమ కోల్పోయినప్పుడు దేవుని బిడ్డలారా మనకి లోక సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి పెరిగిపోద్ది. ఇది మనం గమనించాల్సిన మాట. లోక సంబంధమైన వాటి పట్ల మనకి ఆసక్తి పెరిగిపోద్ది. ప్రభు అన్నాడు ఈ లాస్ట్ డేస్లో ఉన్నట మనకి ప్రేమ చల్లారిపోద్ది అన్నాడు. ఎవరి పట్ల? దేవుని పట్ల, ఇతరుల పట్ల. ఇప్పుడు నేను ఇక్కడ ఎఫెసీ సంఘాన్ని గురించి మీకు హైలైట్ చేయాలనుకున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి సహనం కలిగి దుష్టుని ఎదిరించి అబద్ధ బోధకులను గుర్తిస్తూ తన క్రియలు సరిగా పెట్టుకొని కష్టపడి ప్రభు కోసం జీవించటం ప్రేమ లేకుండా సాధ్యమేనా అని. అంటే వీళ్ళు చాలా చేశారు, వీళ్ళు కష్టం ఉంది, వీళ్ళు ప్రయాసం ఉంది, వీళ్ళకి సహనం ఉంది, వీళ్ళు దుష్టుని అంగీకరించలేదు, ఎంటర్టైన్ చేయలేదు, అబద్ధ బోధకులను గుర్తించగలిగినారు, వీరు అలయలేదు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట. అయినా కూడా ఇవన్నీ కూడా ఎలా చేయగలిగారంటే ప్రేమ లేకుండా చేశారు. ఇది సాధ్యమేనా అని అడుగుతున్నాను నేను. ప్రేమ లేకుండా సాధ్యమేనా? ఇన్ ద బిగినింగ్ ఒకప్పుడు మనకి ఎలాగుండింది మన లైఫ్? మీరు 73వ కీర్తన 25వ వచనం ఏమంటాడు? 73వ కీర్తన 25వ వచనంలో ఈ లోకములో నీవు తప్ప నాకెవరున్నారు అంటాడు కదా. నీవు తప్ప నాకెవరున్నారు ఈ లోకంలో? నీవు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు అంటాడు. ఒకప్పుడు మన ప్రేమ అలాగుండింది. నువ్వు ఉంటే చాలు ప్రభువా, నీ సన్నిధి చాలు ప్రభువా, నీ ప్రేమ నా పట్ల ఎంతో ఉంది ప్రభువా, నీ వాక్యం చాలు ప్రభువా, నేను నీ మందిరంలో గడిపేస్తాను ప్రభువా, నీ సేవ చేస్తాను ప్రభువా, అది చాలు ప్రభువా అన్నటువంటి ఒకప్పుడు ఆ యొక్క సమర్పణ, ఆ ప్రేమ ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే మెకానికల్గా తయారైపోయింది. ఇప్పుడు రిచువల్గా తయారైపోయింది, ఒక అలవాటుగా అయిపోయింది. అది మెకానికల్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఆ ఎంతూజియాజం లేదు, ఇప్పుడు ఆ జీల్ మనలో కనపడటం లేదు. ఇప్పుడు అంతగా దేవుని కొరకు మనం టైం తీసుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాల పట్ల మనకు ఆసక్తిని క్రమక్రమేణా మనం కోల్పోతూ వస్తున్నట్టుగా గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. వాట్ ఎ సాడ్ థింగ్, వాట్ ఎ సాడ్ థింగ్. కనుక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంత యాక్టివ్గా దేవుని పరిచర్లో కొనసాగుతూ కూడాను ప్రేమ లేకుండా ఉండొచ్చా అనేది. ప్రేమ లేకుండా ఇవన్నీ చేయగలమా అనేది పెద్ద పాయింట్ నాకు. ప్రేమ లేకుండా చేస్తామా? కానీ 1 కొరింథీలో పౌలు గారు ఒక మాట అన్నాడు చూడండి. 1 కొరింథీ 16వ అధ్యాయం, 1 కొరింథియన్స్ 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఆమెనండి. ఎలా చేయాలట అంటే ఏంటి? మనం చేసే కార్యాలన్నీ ప్రేమతో చేయాలి అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మనం చేసే కార్యాలంటే ఫస్ట్ ఇక్కడ ఆరాధన. మనం ఆరాధన చేస్తే ప్రేమతోనే చేయాలి, మొక్కుబడిగా కాదు. ఇవాళ ఆదివారం కదా, చర్చ్కి వెళ్ళాలి కదా, మందిరంలో ఉండాలి కదా, వెళ్ళకపోతే పాస్టర్ గారు అడుగుతారు, అమ్మగారు అడుగుతారు కదా అన్నట్టు కాదు. ఇది దేవుని పట్ల నీకున్న ప్రేమతో రావాల్సినటువంటి ఆలోచన. ఆమెనండి. ఆరాధన ప్రేమతో చేయాలి. అలాగే దేవునికి ఇచ్చేవాడు, దేవునికి ఇచ్చుట అది ప్రేమతో జరగాలన్నాడు. 2 కొరింథీ 8:8 చూడండి. 2 కొరింథీ 8:8. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపని ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన. 8వ అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞాపూర్వకంగా మీలో చెప్పుట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలన. చూడండి ఇక్కడ పై అంటే దాని ముందు భాగం 7వ వచనంలో ఏమన్నాడంటే, ప్రేమ యందు ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందును కూడా అభివృద్ధి పొందండి. ఏ కృప అంటే 8వ అధ్యాయం 1వ వచనం. ఏ కృప? సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన ఏ కృపది? ఇచ్చుట, దాతృత్వం. దాతృత్వం అనే కృప గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇచ్చుట అనే కృప, ఇక్కడ ఆ దాతృత్వం అనే కృపను గురించి మాట్లాడుతూ, మీరు సహోదర ప్రేమ, మీ అందు ప్రేమ ఉంది, అలాగే ఈ కృపలో కూడా మీరు వర్ధిల్లాలి అంటూ ఇప్పుడు 8వ వచనం ఏమన్నాడంటే, మీ ప్రేమ ఎంత యథార్థమైనదో ఈ కృప విషయంలో మీరు పరీక్ష చేసుకోండి అన్నాడు. అంటే దేవునికి ఇచ్చేవాడు ప్రేమతో ఇవ్వాలట, ప్రేమతో ఇవ్వాలట. నీ ప్రేమ ఎక్కడ కనపడాలంటే నువ్వు ఇచ్చే దాంట్లో కనపడాలన్నాడు. దేవునికి ఇచ్చే దాంట్లో నీ ప్రేమ కనపడాలన్నాడు. నువ్వు దేవుణ్ణి ఆరాధించడం ప్రేమతో ఆరాధించాల.
నువ్వు దేవునికి ఇవ్వడం ప్రేమతో ఇవ్వాలా. నువ్వు దేవుని కొరకు శ్రమ పడితే ప్రేమతోనే శ్రమ పడాలి. రిచర్డ్ వమ్రాండ్, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, టార్చర్ ఫర్ క్రైస్ట్ అని ఒక బుక్ వచ్చేది ఇంతకుముందు, ఒక చిన్న పత్రిక, టార్చర్ ఫర్ క్రైస్ట్. పెద్ద బుక్ కూడా రాశాడు ఆయన, 2-3 బుక్స్ ఉన్నాయి ఆయన మీ గురించి. ఆయన రష్యన్, మాస్కో దేశాల్లో ప్రభు చేత బాగా చిత్రహింసలు చేయబడినటువంటి ఒక వ్యక్తి. ఆయన ఫైనల్గా ఒకసారి ఆయన భార్య సబీనా, వీళ్ళిద్దరు కూడా బాగా ఈ చిత్రహింసలు పాలై ఆయన బయటకు వచ్చేసిన తర్వాత, జైల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత మన భారతదేశానికి కూడా వచ్చాడు. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు ఇంత శ్రమ, ఇంత చిత్రహింస ప్రభు కోసం మీరు ఎలాగ పొందగలిగారండి, ఎలా ఫేస్ చేస్తారు ఇదంతా అంటే, సింపుల్గా ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? బికాస్ ఐ లవ్ హిమ్ అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బికాస్ ఐ లవ్ హిమ్, నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను కనుక ఇదంతా సహించాను అంటున్నాడు ఆయన. ఇక చావు వచ్చిందిరా బాబు, తప్పట్లేదురా అన్నట్టు కాదు ఇది. నేను ప్రభు కొరకు చిత్రహింస అవడానికి నాకు ఇష్టమే అన్నట్టుకుందనమాట. ప్రభు కొరకు చిత్రహింస అవడానికి నాకు ఇష్టమే. ఐ డూ ఇట్ విత్ లవ్, నేను ప్రేమతోనే ఈ పని చేస్తాను అంటున్నాడు దేవుని బిడ్డ. అందుకని మన ప్రభు కొరకు ఏది చేసినా, ఇందాక కొరింథీ 16:14 అన్నట్టుగా, మీరు ఏమి చేసినా ప్రేమతో చేయండి అన్నాడు. ప్రభు కొరకు ప్రేమ లేకుండా చేయబాకండి అన్నాడు. అలాగే ఆత్మలు సంపాదించినా అలాగే చేయాలట. ఇప్పుడు 2 కొరింథీ చూడండి, 2 కొరింథీ 5:14 ఏమనుంది? 2 కొరింథీ 5:14, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఎలా అనగా అందరి కొరకు వాడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొంది. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఆ 11వ వచనంలో ఏమంటాడు? మేము దేవుని విషయమైన భయమునెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాం. అంటే అర్థం ఏంటి? మేము ఆత్మలు సంపాదిస్తున్నామని. ఇలాగ ఆత్మలు సంపాదించడానికి, ప్రయాసపడటానికి మమ్మల్ని పురికొల్పుతుంది ఏంట్రా అంటే, యేసుక్రీస్తు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అన్నాడు. వి జస్ట్ కెనాట్ కీప్ క్వైట్. మేము మౌనంగా ఉండలేమండి బాబాయ్, మేము సువార్త చెప్పకుండా ఉండలేము, మేము ఆత్మలు సంపాదించకుండా ఉండలేము. ఈ ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అన్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతపరుస్తుంది, అందుకనే మేము ఆత్మలు సంపాదిస్తున్నాం అన్నాడు. మీకు ఎప్పుడైనా ఎవరైనా ఇలాగ అడిగారా, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారని? మీ ఆన్సర్ ఏమంటుంది దానికి? మనం చేస్తే కదా అసలు ఆ పనులు, ఆ శ్రద్ధతో, ఆసక్తితో మందిరానికి రావడం. అందుకని మా ఇంట్లో కూడా నేను ఎప్పుడు అలా చెప్తాను, ఎప్పుడు మందిరానికి వెళ్ళాలనుకుంటే టైంకి ఉండాలి, ఓపెనింగ్ ప్రేయర్ నుండి ఉండాలి, ఓపెనింగ్ ప్రేయర్ నుండి ఉండాలి. మేము జనరల్గా జాక్ పునన్ గారి చర్చ్కి వెళ్తాం, బెంగళూరులో జాక్ పునన్ గారి చర్చ్కి వెళ్తాం ఫ్యామిలీ అంతా. ఆ చర్చి 10 o'clock స్టార్ట్ అవుతుంది కనుక మేము ఇంటి దగ్గర 9:30కి స్టార్ట్ అవుతాం. అయితే ఒక ఆదివారం మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ వాళ్ళు వేరే చర్చ్కి వెళ్తారు, అక్కడికి మమ్మల్ని రమ్మన్నారు వారిని కలవడానికి. ఆ చర్చ్కి ఈసారి ఆరాధనకి అక్కడ రండి, మాతో కూడా కలిసి ఆరాధన చేసిన తర్వాత మనం ఇంటికి వెళ్దామన్నారు. సరేలే అని ఆ ఒక్క వారం ఏం చేస్తామంటే, మేము వాళ్ళ చర్చ్కి వెళ్ళాలని డిసైడ్ చేసాం. ఆ చర్చ్ ఎన్ని గంటలకంటే 9:30కి స్టార్ట్ అవుతుంది అది. సో మా ఇంటికి ఆ చర్చ్కి ఒక 15 minutes దూరం అనమాట కారులో పోతే మనం. సో నేను మా పిల్లలకి చెప్పాను, మా ఆవిడికి చెప్పాను, మనం కరెక్ట్గా 9:15కి కారు ఎక్కాలన్నాను. సో దాట్ 9:30కి ఆ చర్చ్లో ఉండొచ్చు, కరెక్ట్గా స్టార్టింగ్ నుండి ఆరాధనలో పాల్గొనొచ్చు. సరే మంచిది. విషయం ఏంటంటే, నేను 9కి రెడీ అయ్యి కూర్చున్నాను, మా పిల్లలు మా ఆవిడ 9:30కి బయటకు వచ్చారు. 9:15కి రావాల్సిన వాళ్ళు 9:30కి వచ్చారు. ఇక నేనేం మాట్లాడకుండా ఏం చేశానంటే, కారు ఎక్కి నేను జాక్ పునన్ గారి చర్చికి బయలుదేరా, ఈ చర్చి కాకుండా. మా పిల్లలు అడుగుతారు, డాడీ చర్చి ఇటు కాదు కదా, ఇటు వెళ్ళాలి కదా అంటే, నేను సారీ అమ్ముడు, మనం ఈ చర్చికి వెళ్ళాల్సిన టైం అయిపోయిందండి. ఇప్పుడు మనం లేట్గా స్టార్ట్ అవుతున్నాం కనుక ఇప్పుడు మనం మళ్ళీ ఒరిజినల్గా మనం వెళ్ళాల్సిన చర్చి 10 o'clockకి, అక్కడికైతే మనం ఇంకా బిఫోర్ టైంలో ఉండిపోతాం. అక్కడికైతే ఇక్కడికి వెళ్తే మాత్రం లేట్గా వెళ్తాం. ఐఎమ్ సారీ, నేను లేట్గా వెళ్ళటం ఇష్టం లేదు కనుక టైంకి వెళ్ళాలనుకుంటే మనం ఆ చర్చికి వెళ్ళాలని చెప్పి వీళ్ళకి ఫోన్ చేసి రావడం లేదని చెప్పేస్తాం. లేట్ అయింది, రావడం లేదు. కనుక మనం ఆసక్తి మన ప్రేమను బట్టి ఉంటుంది అన్నమాట. ప్రభు పట్ల మనకుండే ప్రేమను బట్టి ఆసక్తి ఉంటుంది. ఇంటర్వ్యూకి టైంకి వెళ్ళిపోతావు, ట్రైన్కి టైంకి వెళ్ళిపోతావు, ట్రైన్ మిస్ అయిపోద్దేమోనని. మరి ఆరాధనకి ఎందుకు ఆ నిర్లక్ష్యత? దేవుని పరిచయం పట్ల ఎందుకు ఆ నిర్లక్ష్యత? దేవుని కార్యాల పట్ల ఎందుకు ఆ నిర్లక్ష్యత? ఆ ప్రేమ ఎక్కడ పోయింది అప్పుడు? ఇదంతా చాలా ఆలోచించాలి. ఇప్పుడు నేను 3 విషయాలు మాట్లాడాను. నువ్వు ఆరాధిస్తే ప్రేమతో ఆరాధించాలి, నువ్వు దేవునికి ఇస్తే ప్రేమతో ఇవ్వాలి, నువ్వు ఆత్మల్ని సంపాదిస్తే ప్రేమతో ఆ పని చేయాలి.
దేవుని పట్ల ఉన్న ప్రేమతో మనుషుల్ని సంపాదించాలి ప్రభు కోసం. అది నీలో ఉన్నటువంటి ఆ తృష్ణ అన్నమాట దేవుని పట్ల. ఎందరో నశిస్తున్నారు, ప్రభు అందరి కోసం ప్రాణం పెట్టాడు, నేను ఈ ప్రభు యొక్క ప్రేమని అందరికీ తెలియచేయాలన్నటువంటి ఆ తృష్ణ నీలో కనపడాలి దేవుని బిడ్డలారా. అట్లాగనే ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 1 కొరింథీ మీరు ఒకసారి 13వ అధ్యాయాన్ని గమనించండి. రాయించారు 1 కొరింథీ 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించండి ఒకసారి. మొదటి 2 వచనాలు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ఓకే, ప్రేమ లేని వాడినైతే మోగడు కంచును గణగళ్ళాడు తాళమునయ్యుందును. ప్రవచించువాడు కృపావరము కలిగి, ఇప్పుడు వినండి, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్యు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. హలో, వింటున్నారా మీరు? ఇక్కడ సింపుల్ గా ఈ 2 వచనాల్లో చెప్పింది ఏంటంటే ఆత్మ వరాలే, కృపా వరాల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. నువ్వెన్నో వరాలు కలిగి ఉంటావు, దేవుడు నీకు ఎన్నో వరాలు ఇచ్చి ఉంటాడు. మాట్లాడే వరం, పాడే వరం, ఆరాధన నడిపించే వరం, వర్షిప్ లీడర్స్గా, సండే స్కూల్ తీసుకునే వరం, యూత్ లీడర్గా ఉండే వరం, ఒక సంఘ నాయకునిగా ఉండేటువంటి వరం, ఉపదేశించే వరం, ప్రార్థించే వరం, కౌన్సిలింగ్ చేసే వరం. దేవుడు అనేక వరాలు నీకు ఇచ్చి ఉంటాడు. ఈ వరాలన్నీ ఉపయోగించడానికి ఇవన్నీ ఉపయోగించవచ్చట దేవుని బిడ్డలారా. ఎలా ఉపయోగించవచ్చు అంటే ప్రేమ లేకుండా కూడా ఉపయోగించవచ్చు అన్నాడు. దట్స్ వెరీ సాడ్ థింగ్. ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడు అన్నాడు. ఇవన్నీ ఉపయోగించిన, ఇవన్నీ వాడుకుంటూ నువ్వు ప్రభు సేవలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు కూడా ఇవన్నీ ప్రేమతో జరగనప్పుడు వ్యర్థం అన్నాడు. కనుక క్రైస్తవ జీవితానికి ప్రేమ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రేమలు ఎదగటాలి. కనుక ఏది చేసినా వీ నీడ్ టు డూ అవుట్ ఆఫ్ లవ్. ప్రేమతోనే చేయాలనే మాట దేవుడిని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే దేవుని సేవ చేసినా ప్రేమతోనే చేయాలి. అందరూ ఆమెనండి. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతూ సీమోన్ పేతురుతో, సైమన్ పీటర్, డూ యు లవ్ మీ అని అన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు. ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు. అప్పుడు ఆ తర్వాత ఏమన్నాడు? నీకు తెలుసు కదా ప్రభు అంటే ఏమన్నాడు? అయితే నా గొర్రె పిల్లల్ని, నా గొర్రెల్ని కాయి మేపు అని అన్నాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రేమిస్తే నా గొర్రెలను చూసుకో అన్నాడు. అంటే ఇక్కడ సేవ చేయడం అనేది ప్రేమతో జరగాలని చెప్పడం అన్నమాట. ప్రేమ లేకుండా ఈ పని చేయబాక, ప్రేమ లేకుండా సండే స్కూల్ టీచర్ ఉండబాక, ప్రేమ లేకుండా సంఘ నాయకునిగా ఉండబాక. దేవుని పట్ల ప్రేమ లేకుండా ఏ పరిచయలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వబాక అంటున్నాడు అనమాట. నీకు పాడటం వచ్చు కనుక, వాయిద్యాలు వాయించడం వచ్చు కనుక వాయించడం కాదు ఇక్కడ. ఐ డూ ఇట్ విత్ లవ్. నేను ప్రేమతో చేస్తాను ఈ పని. ఆరాధన నడిపించడం ప్రేమతో నడిపిస్తాను. మందిరానికి రావడం ప్రేమతోనే వస్తున్నాను నేను. కనుక నా గిఫ్ట్స్ అన్నీ కూడా, నేను వాడేటువంటి వరాలన్నీ కూడా నేను ప్రేమతోనే ప్రభు కోసం వాడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. కనుక హీ వాంట్స్ అవర్ హోల్ హార్టెడ్ డివోషన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కరెక్షన్, దిద్దుబాటు కూడా ప్రేమతో జరగాలి. దిద్దుబాటు, మనం ఎవరైనా గద్దించినా, కరెక్ట్ చేసినా అది ప్రేమతో జరగాలి. వాడి మీద ఉన్న కోపంతో కాదు జరగాల్సింది. కనుక మనము ప్రేమలో ఎదగవలసిన వారమై ఉంటున్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్. అసలు కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఆ 13వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం మీరు తర్వాత స్టడీ చేసుకుంటానండి. 12వ అధ్యాయం అంతా వరాలే, మళ్ళీ 14వ అధ్యాయం అంతా వరాలే. మీరు గమనిస్తే ఈ 12వ అధ్యాయం అంతా కూడాను ఒక్కొక్కరికి దేవుడిచ్చిన వరాన్ని కొద్దీ మనం ఒక్కొక్కరిని ఎట్లా యాక్సెప్ట్ చేయాలా, ప్రతివారు సంఘంలో ఎంత ఇంపార్టెంట్, ప్రతివారిని మనం ఎట్లా గౌరవించాలా, ప్రేమించాలా, అంగీకరించాలా అనే విషయాలు మాట్లాడతాడు. 14వ అధ్యాయంలోనేమో ఈ అన్నిటి యొక్క ఇంపార్టెన్స్ మాట్లాడుతున్నాడు. భాషలు మాట్లాడే వరము, ప్రవచించే వరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మాట్లాడుతూ వచ్చాడు. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసేటువంటి వరాల గురించి మాట్లాడాడు. బ్యూటిఫుల్గా ఈ 2 అధ్యాయాలకి లింక్ ఏంటరా అంటే 13వ అధ్యాయం ప్రేమాధ్యాయం మాట్లాడు. అంటే ఈ 2 కూడా ప్రేమతో జరగాల్సిందే, లింకింగ్ అనమాట. ప్రేమ లేకపోతే ఈ రెండిటికి విలువ లేదు. నువ్వు వాడే వరాలకి విలువ లేదు, నువ్వు ఎదుటి వ్యక్తితో పెట్టుకునే సంబంధాలకి విలువ లేదు ప్రేమ లేకపోతే. ప్రేమ అతి ప్రాముఖ్యమైనటువంటిది అనే మాట మనకి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్గా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రేమలో కట్టబడాలి, ప్రేమలో ఎదగాలి, ప్రేమలో వర్ధిల్లాలి, ప్రేమలో విస్తరించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి కృప
పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother, Jenny.